అర్జెంటుగా పోలవరం ఎలాగోలా కట్టిపడేసేసి కాసి నీళ్ళు అవతలకు తోడేస్తే ఆ తర్వాత మన పేరు జీవితంలో చెప్పుకుంటారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని దుర్వినియోగం చేస్తూ అతిపెద్ద తప్పు చేశారు. డయాఫ్రమ్ వాల్ అడ్డదిడ్డంగా కట్టారు. ఆ ఫలితం 2019లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం. జగన్ సరిగ్గా చేయట్లేదని జగన్ ఆయన లేని అడ్డంగా పడుకుంటాడు అక్కడ. మనం కట్టడం సరిగ్గా కట్టలేదు, దరిద్రంగా కట్టిన దాని ఫలితం అది. దాన్ని జగన్ మీదకు తోసేసి కాలక్షేపం చేసేస్తారు మీడియా. దాంతోపాటుగా చదువుకున్నటువంటి మూర్ఖులు కూడా మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి సమస్య. ఎందుకంటే చదువుకున్నటువంటి వాడు ఎప్పుడైనా సరే కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తాడని పేరు ఉంటుంది. 2019లో జగన్ వచ్చాక అక్కడ చెంచాడు కూడా కట్టకముందే కొట్టుకుపోయింది డయాఫ్రమ్ వాల్. తర్వాత 3-4 ఏళ్ల పాటు ఎందుకు దాన్ని కట్టలేదంటే అది కేంద్ర ప్రభుత్వం లింక్ అయ్యింది కాబట్టి ఆ మొత్తాన్ని సెటరేట్ చేయడానికి. ఒకసారి బిల్డింగ్ కూలిపోయిన తర్వాత దాన్ని కట్టాలంటే ఊరకనే తీసవతలు పడేయడం కుదరదు. అందులో సాగునీటి ప్రాజెక్ట్ నీళ్ళల్లో ఉన్నటువంటి ఎట్టబడితే అట్టడానికి కొట్టడానికి కుదరదు. ఆ తర్వాత గేట్లు కట్టించాడు, మిగతా చాలా చేయించాడు అతను. అయితే ఈ అసలైనటువంటి డయాఫ్రామ్ వాల్ దగ్గర సంక్షోభం అట్లాగే ఉండిపోయింది. దానికి కారణం అంత ముందు చేసిన తప్పు. దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, పోలవరం అథారిటీని కూడా నమ్మడం మానేసింది. చంద్రబాబు టైంలో ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి అదేది జేము చంద్రన్న పాటలకి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి పోలవరం బిల్లులు అదేమంటే వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భంలో అప్పుడు 18-19 మధ్యన మోడీ ప్రభుత్వాన్ని తిట్టకుండా తిట్టుకొచ్చారు. అవన్నీ పక్కన పెట్టేసేసి మిగతా డబ్బులు ఇవ్వడం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతన 55,000 కోట్లు అన్నది 30,000 కోట్లకు తగ్గించింది. అట్లాగే 45 అడుగులు అన్నది 41 అడుగులకు తగ్గించింది. నాడు జగన్ దానికి అంగీకరించాడు కేసులకు భయపడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులు భయపడి అంగీకరించాడని జగన్ చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద 41 అడుగుల దగ్గరే జరుగుతుంది. అయితే దానికి కూడా ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఎదురైనటువంటి సమస్యను పరిష్కరించడానికి కేంద్రం విదేశీ నిపుణులు పిలిచింది. వాళ్ళు చెప్పిన సలహాలు ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా కూడా 1,00,000 ప్రశ్నలు రైజ్ చేస్తారు. నిన్న కూడా అదే జరిగింది. పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో నిర్మిస్తున్న డయాఫ్రామ్ వాల్ పనుల నాణ్యతకు సంబంధించిన అధికారుల మీద విదేశీ నిపుణులు ప్రశ్నల వర్షం కురిపించారు. డయాఫ్రామ్లో ఉత్పన్నమైనటువంటి బ్లీడింగ్, ఓట నీటి సమస్య పరిష్కరించారా? ఎందుకంటే ఈ మధ్యన వీళ్ళు కట్టాక మళ్ళీ ఓట వచ్చిందనమాట. సిడబ్ల్యూసీ ఆమోదించే డిజైన్ ప్రకారం 1.5 మీటర్ల మందంతో 0.3% టాలరెన్స్ విచలనం భ్రమణంతో డయాఫ్రామ్ వాల్ నిర్మించాల్సి ఉంటే ఒక ప్యానల్ మరో ప్యానల్తో జత చేసినప్పుడు మందం 0.9 మీటర్ల కంటే తగ్గుతోంది కదా, మరి మందం తగ్గిన డయాఫ్రామ్ వాల్ సమర్థంగా పనిచేస్తుందని అడిగారు. కఠినశీలతో కూడినటువంటి రాతి పొరలోకి 2 మీటర్ల మేర ప్యానెల్ దింపి డయాఫ్రమ్ వాల్ వేశారా లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఐఐటి తిరుపతి నిపుణులతో కలిసి రూపొందించిన మెథడాలజీ ప్రకారం డయాఫ్రమ్ వాల్ పనులు చేశామని, ఓట సమస్య పరిష్కారమైందని అధికారులు వివరించే ప్రయత్నం చేశారు. డయాఫ్రమ్ వాల్ నాణ్యత పరీక్షల ఫలితాలను నివేదికలను విదేశీ నిపుణులకి అధికారులు అందజేశారు. సీచ్ హిమ్ స్టెడ్జర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డిసిక్కోలతో కూడినటువంటి విదేశీ నిపుణుల బృందం సోమవారం ప్రాజెక్టు పనులకి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రధాన డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2లో జరుగుతున్న పనులు తీరుతెన్నులను క్షుణ్ణంగా చూసింది. పనులు చేస్తున్న తీరు మీద చర్చించింది. డీహిల్ వద్ద గ్రౌంటింగ్ పనులకు పరిశీలించింది. ఆ తర్వాత అధికారులతో విదేశీ నిపుణులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటిదాకా చేసిన పనుల తీరు మీద పీపీఎస్ సభ్య కార్యదర్శి రఘురాం, ఈఎన్సీ నరసింహమూర్తి, ఎస్సీ రామచంద్రరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విదేశీ నిపుణులకు వివరించారు. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ పనులు 89% పూర్తయ్యాయని, ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామని ఎస్సీ రామచంద్ర వివరించారు. ప్రధాన డ్యామ్ పనుల్లో మట్టి రాళ్లను పొరలుగా వేసి ఎలా రోలింగ్ చేస్తున్నారని విదేశీ నిపుణులు ప్రశ్నించారు. ఫ్లాట్ రోలర్లు, వైబ్రేట్ రోలర్ల ద్వారా రోలింగ్ చేస్తున్నారని అధికారులు వివరించారు. షీప్ ఫుట్ రోలర్తో రోలింగ్ చేస్తే ప్రధాన డ్యామ్ పటిష్టంగా ఉంటుందని నిపుణులు సూచించారు. అంటే వీళ్ళు చేస్తున్న తప్పని చెప్పారు. నమూనాగా నిర్మించిన ప్రధాన డ్యామ్ పనుల్లో షీప్ ఫుట్ రోలర్ వాడితే ఫలితాలు సరిగ్గా రాలేదని, అందుకే ఫ్లాట్ వైబ్రేట్ రోలర్ వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్గా అది ఇక్కడ పనిచేయట్లేదని చెప్పారు వీళ్ళు. డయాఫ్రమ్ వాళ్ళకి సమీపంలో ప్లాస్టిక్లే ఉన్న ప్రాంతంలో షీప్ ఫుట్ రోలర్తో పనులు చేస్తే బాగుంటుందని నిపుణులు సూచించారు. మంగళవారం ప్రధాన డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2లో జరుగుతున్నటువంటి రోలింగ్ పనులని మేమే వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వీళ్ళు చెప్పారు. ప్రాజెక్టు పనులు డాక్యుమెంటేషన్ మరింత పక్కాగా చేయాలని సూచించారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట.